నమస్తే, నేను మీ సతీష్. ఎమర్జెన్సీ మీటింగ్, జగన్ కీలక ఆదేశాలు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున బెంగళూరు నుంచి తాడేపల్లి రాబోతా ఉన్నారో, ఈ నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి, అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతోటి ఒక ఎమర్జెన్సీ మీటింగ్ అయితే కనుక పిలుపునిచ్చినట్లుగా తాడేపల్లి వర్గాల నుంచి వెలువడినటువంటి ఒక ప్రకటన. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ తాడేపల్లి, బెంగళూరు, యలహంక, ఆ యలహంక తాడేపల్లి ప్యాలెస్లు, ఈ షెఫ్లింగ్ అనేటువంటిది ఇవాళ కొత్త ఏం కాదు. అధికారం కోల్పోయినటువంటి మొదటి రోజు నుంచి ఈ 14-15 నెలల కాలం చూసుకున్నట్లయితే దాదాపు 40-45 సార్లు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు. యలహంక ప్యాలెస్ నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఏదైతే ఒక పార్ట్ టైం పొలిటీషియన్ లాగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా కాదు, ఏదో పార్ట్ టైం పొలిటీషియన్ కింద వారంలో 1 రోజు 2 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉండడం, మిగతా రోజులంతా కూడా బెంగళూరు యలహంక ప్యాలెస్లోనే కాలం వెళ్ళబుచ్చటం. ఇదే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు. అయితే దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయిలేండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా మొహం చూపించుకోలేక, లేకపోతే ఆయన దగ్గరికి ఎవరన్నా వచ్చి మళ్ళీ ఏదైతే ఆ పాత గాయం, ఓడిపోయిన ఆ గాయం ఉంటుంది కదా, మళ్ళీ దాని మీద ఏ కారం జల్లినట్టుగా మాట్లాడతారో, ఎవరేమంటారో, ఎవరొచ్చి ఏ విమర్శలు చేస్తే అవన్నీ కూడా మన చెవును పడతాయో, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి మరి ఆ ఇదితోటి ఆయన ఇక్కడ ఉండడం కంటే కూడా బెంగళూరులో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకని చెప్పి ఓ పార్ట్ టైం పొలిటీషియన్గా షెఫ్లింగులు చేస్తూ ఉన్నాడు. తాడేపల్లి బెంగళూరు, తాడేపల్లి బెంగళూరు అని చెప్పేసి. ఈ క్రమంలోనే ఈ రోజున మళ్ళీ తిరిగి ఆయన హుటాహుటిన, వాస్తవంగా అయితే గనక జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి వస్తున్నాడు అంటే ఒక 48 గంటలు, అంటే ఒక 2 రోజుల ముందరో 3 రోజుల ముందో సమాచారం అందుతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు, అక్కడ అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఆయన ఒక సమావేశం పెట్టాలన్నా, లేదు ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అధ్యక్షుడైనా కూడా ఏదైనా సమావేశం పెడితే, ఒకవేళ అప్పటికప్పుడు అనుకుని పెట్టేటువంటి సమావేశం అనుకోండి, అందుబాటులో ఉన్న నాయకులతోటి పెడతారు. లేదు ముందుగానే ప్లాన్డ్గా ఏదైనా సమావేశం నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించినట్లయితే కనుక ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ముందే సమాచారం ఇచ్చి, మీ ఫలానా టైంకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఆయనతోటి మీటింగ్ ఉంటుంది కాబట్టి అందరూ రావాలి అని చెప్పి ఆ ముఖ్య నాయకులు అనేటువంటి వాళ్ళకి సమాచారం ఇస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి వాళ్ళ విధానాలు ఏమిటో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగా, మా ఓటర్లు వేరే అన్నట్లుగా, మా ముఖ్య నాయకులు వేరే, లేదంటే కనుక మా సమావేశాలు వేరే. ఈ క్రమంలోనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వస్తున్నటువంటి క్రమంలో అత్యవసరంగా అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతోటి, ఆ అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు అనేటువంటి అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు, అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతోటి అత్యవసరమైనటువంటి సమావేశం నిర్వహించబోతా ఉన్నారట. అయితే దీనిపైన అటు వైసీపీ వర్గాలు కానీ, లేదా వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళు ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పబోతా ఉన్నారు, ఏం ఆదేశాలు జారీ చేయబోతా ఉన్నారు, ఏం దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు అంటే, ఏదైతే గనక మెడికల్ కాలేజీలు, దాన్ని వీళ్ళు ఒక రాద్ధాంతం చేస్తూ ఉన్నారు, ఒక వివాదంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రైవేటీకరణకి పీపీపీ విధానానికి తేడా తెలియదు వీళ్ళకి. ప్రైవేటీకరణ చేయడం వేరు, పీపీపీ విధానంలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వాటిని అభివృద్ధి చేయడం అనేటువంటిది వేరు. ఈ రోజున దేశమంతా కూడా P3 విధానాన్నే అవలంబిస్తూ ఉంది. ఈ రోజున పొరుగునున్నటువంటి కర్ణాటక రాష్ట్రం, ఏది జగన్మోహన్ రెడ్డి వారంలో 5 రోజులు ఉంటాడు కదా బెంగళూరు, అదే కర్ణాటక రాష్ట్రంలో కూడా మెడికల్ కాలేజీలు ఇదే పీపీపీ విధానంలో వాళ్ళు అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని వాళ్ళకంటే ముందు మనం ఇక్కడ తీసుకున్నాం. అసలు ఈ P3 విధానం అనేటువంటి దాన్ని మొట్టమొదటగా దేశానికి పరిచయం చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటిది ఈ రోజున పీపీపీ విధానంలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలి, వాటిని అందుబాటులోకి తేవాలి, వాటిని అభివృద్ధి చేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని యాగి చేస్తూ ఉన్నారు, దాన్ని రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. దాన్ని పట్టుకుని ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్పేసి ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతాలని, తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్తా ఉన్నారు. కానీ వీళ్ళకి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఉల్లిగడ్డకి ఆలుగడ్డకే తేడా తెలియదు. ఇక ప్రైవేటీకరణకిను P3 విధానానికి తేడా తెలుస్తుందని ఎలా అనుకుంటాం? అందుకని చెప్పి దాన్ని ఏదో యాగి చేస్తున్నారు. అయితే ఆ మెడికల్ కాలేజీలు ఆ వివాదం పైన, అలాగే ఉల్లి టమోటా రైతులు ఆ ధరలు పడిపోయినాయంట, దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పోరాటానికి పిలుపునివ్వబోతా ఉన్నారు. ఒక నిరసన తెలియజేయడానికి, ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు అని చెప్పి పెద్ద మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇచ్చుకుంటా ఉన్నారు ఆ సోషల్ మీడియాలో, అలాగే సాక్షి మీడియాలో. ఆ సాక్షి ఛానల్ చూస్తే మాత్రం మా జగన్మోహన్ రెడ్డి లేకపోతే అసలు ప్రపంచంలో పోరాటాలు అనేటువంటివే ఉండవు. ఇంకా చెప్పాలి అంటే కనుక కమ్యూనిస్టులకు కూడా పోరాటాలు నేర్పించింది జగన్మోహన్ రెడ్డే అనే విధంగా ఎలివేషన్లు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. అయితే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వాటిపైన ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాడా? అదేనా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అందుబాటులో ఉన్న ముఖ్య నేతలకి చేయబోయేటువంటి దిశానిర్దేశం?
లేదంటే వాటిపైన పోరాటాలు చేయాలనే ఆదేశాలు ఇవ్వబోతా ఉన్నాడా అంటే అవేమీ కాదు అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన అయితే కనుక వినిపిస్తూ ఉంది. దానికి సంబంధించి నిన్న ఈరోజు సాక్షి పత్రికలు చూసినా, సాక్షి ఛానల్లో నిన్నటి వార్తలు ఈరోజు వార్తలు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశం ఎందుకు నిర్వహించాడు అనేటువంటిది కూడా చాలా స్పష్టమైపోతుంది అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. దానిపైన కొన్ని చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఏమిటి ఆ చర్చలు అనేటువంటిది కూడా చూస్తే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నేతలతో నిర్వహించబోయేటువంటి ఈ సమావేశంలో మొదటగా ఆయన ప్రస్తావించబోయేటువంటి అంశం మరి ఏదైతే మొన్న ఒక వే2 న్యూస్ అనేటువంటి ఒక సంస్థ వాళ్ళు నిర్వహించినటువంటి కాన్క్లేవ్లో సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి ఒక ప్రకటన, అది ఈ రోజున పార్టీలో కూడా ఒకంత డ్యామేజ్ చేస్తూ ఉంది పార్టీని. కారణం ఏమిటి అంటే, మొదట జగన్మోహన్ రెడ్డి ఆయన 2019కి ముందర అమరావతి రాజధాని, ఇదిగో తాడేపల్లిలో నేను ఇల్లు కట్టుకుంటున్నా అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పాడు, మడమ తిప్పాడు. 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాట ఆడాడు, కనీసం 3 ఇటుకలు కూడా పేర్చలేదు. 5 ఏళ్లు అమరావతి నాశనం చేసుకుంటూ వచ్చాడు. ఈ రోజున మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ అమరావతి దెబ్బ ఏమిటో అర్థమైనట్లుంది. ఆయన మొన్న కాన్క్లేవ్లో కూర్చుని మళ్ళీ మీరు 2029లో అధికారంలోకి వస్తే మరి రాజధాని పైన మీ స్టాండ్ ఏమిటి అని చెప్పి అక్కడ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ పెయిడ్ యాంకర్ ఆయన అడిగినటువంటి ప్రశ్నకి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోనే ఉంటాడు, అమరావతి రాజధాని, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాడు అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పటం. దానిపైన 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ శ్రేణులు కూడా ఒకంత బగ్గుమన్నారు. ఇదేమిటి, ఇప్పటి వరకు కూడా 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టినట్లుగా 3 రాజధానులు అని చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఒక విజన్ అన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే 3 రాజధానులు ఉండాలి అని చెప్పి ఇవాల్టి వరకు మేము నెత్తి నోరు కొట్టుకుంటూ అంత ఇదిగా వాళ్ళందరినీ ఒక మౌల్డ్ చేసుకుంటూ వచ్చాం. ఈ రోజున ఉన్న పళంగా వచ్చి మీరు లేదు అమరావతి రాజధాని అంటే 3 ప్రాంతాల్లో కూడా పార్టీ నాశనం అయిపోతుంది, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా మా మీదే మళ్ళీ భగ్గుమంటా ఉన్నారు అని చెప్పి ఆ పార్టీ శ్రేణుల నుంచి, ఆ పార్టీ నాయకుల నుంచి జగన్మోహన్ రెడ్డికి మరి ఫీడ్బ్యాక్ అందినట్టుంది. మరి ఈ క్రమంలోనే వాళ్ళకి చెందినటువంటి ఏదైతే కనుక సోషల్ మీడియా, అలాగే వాళ్ళకి చెందినటువంటి కొన్ని వెబ్సైట్లు ఉంటాయిగా, ఆ వెబ్సైట్లోని ఒక వెబ్సైట్లో అయితే కనుక గ్రేట్ ఆంధ్ర అనేటువంటి వెబ్సైట్ అనుకుంటా, అందులో ఒక కథనం వచ్చింది. ఆ కథనం ఏమిటి అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అవి జగన్మోహన్ రెడ్డి చేయమన్నటువంటి వ్యాఖ్యలు కాదు, అవి ఆయన నిర్ణయం కాదు, ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన వ్యక్తిగతంగా చేసినటువంటి వ్యాఖ్యలుగానే కనిపిస్తూ ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పైన సీరియస్ అయ్యారు. నువ్వు పెద్ద ఇదనుకుంటున్నావా, పార్టీ అధ్యక్షుడిని నేనా నువ్వెలాగ నిర్ణయాలు తీసుకుని నువ్వెలాగ ప్రకటనలు చేసేస్తావు, నువ్వెలాగ వాటన్నిటిని కూడా చెప్పేస్తావు, అమరావతి రాజధాని అని చెప్పి నేనేమన్నా నీకు చెప్పానా, ఒక పార్టీలో ఉంటున్నప్పుడు ఎలా నడుచుకోవాలో తెలియదా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్లుగా. మరి వాళ్ళకి చెందినటువంటి వెబ్సైట్లే కదా, వాళ్ళ పెయిడ్ వెబ్సైట్లే కదా, మరి వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ఇలాంటి కథనాలు అయితే ప్రచురించవు కదా. అయితే ఈ అంశం పైనే జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతోటి కూడా ప్రస్తావించబోతా ఉన్నారు. మళ్ళీ పార్టీ శ్రేణుల ద్వారా, పార్టీ నేతల ద్వారా ఈ అంశాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు ఉంటాయి, 3 ప్రాంతాలు అభివృద్ధే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం. కాబట్టి మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే 3 ముక్కలాట అలాగే కొనసాగుతుంది అని చెప్పి ఇప్పటి వరకు ఒకంత జగన్మోహన్ రెడ్డి నమ్ముకునో, లేదంటే ఇంకా ఆయన పైన విశ్వాసం ఉన్నటువంటి కొంతమంది ఉంటారు కదా పార్టీ శ్రేణులు, వాళ్ళందరిలోకి కూడా ఈ సమాచారాన్ని తీసుకువెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి ఈ అంశం పైన దిశానిర్దేశం చేయడంతో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా సరిదిద్దేటువంటి కొన్ని ప్రయత్నాలు అయితే జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అదే సమయంలో ఇంకొక అంశం కూడా ఉంది. అదేమిటి అంటే, రాష్ట్ర రాజకీయాలనే కుదిపేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అతి పెద్ద కుంభకోణంగా ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేయడమే కాకుండా జాతీయ స్థాయిలో సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసు. మరి ఈ కేసులో అసలు మొదటి నుంచి ఇది అసలు కేసే కాదు, ఇది రాజకీయ కక్ష సాధింపు, ఇది కేవలం తమ కక్ష సాధించుకుని ఎవరెవరినైతే కనుక టార్గెట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడానికని చెప్పి పెట్టినటువంటి ఒక తప్పుడు కేసు, అక్రమ అరెస్టులు అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. మరి సిట్ అధికారులు అయితే గనక వాళ్ళు చేస్తున్నటువంటి దర్యాప్తులో తీగ లాగితే డొంకంతా కదులుతా ఉంది. ఎవరెవరి పాత్ర ఏ రకంగా ఉంది కేసులో అనేటువంటిది ప్రతి ఒక్కటి బయటపడతా ఉంది.
అయితే మొదటి 2 ఛార్జ్ షీట్లు దాఖలైనప్పుడు సాక్షి ఛానల్ చూడండి, సాక్షి పత్రికలు చూడండి, వైసీపీ సోషల్ మీడియా చూడండి, ఎక్కడికక్కడ తప్పుడు కేసు అని చెప్పి పెద్ద ఎత్తున హోరెత్తించుకుంటూ వచ్చారు. కానీ 3వ ఛార్జ్ షీట్తో మాత్రం పూర్తిగా వైసీపీకి మాడు పగిలినట్లుగా అయింది. ఏదైతే మరి మద్యం కుంభకోణంలో వసూలు చేసినటువంటి ముడుపులు వాటన్నిటినీ ఏ రకంగా వెంకటేష్ నాయుడు అలాగే బాలాజీ నవీన్ అని చెప్పి వాళ్ళిద్దరూ, ఒకళ్ళేమో బాలాజీ అనేటువంటి వ్యక్తి డ్రైవరు, నవీన్ అనేటువంటి వ్యక్తి పిఏ, ఎవరికి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా మరి మద్యం కుంభకోణంలో వసూలు చేసినటువంటి ముడుపుల్ని ఏ రకంగా మరి వాటన్నిటినీ కూడా ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడానికి అని చెప్పి వివిధ జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలకి ఎలాగా రవాణా చేశారు, వాటన్నిటినీ కూడా ఏ రకంగా పంపించారు, వాటి కోసం తుడా వాహనాలు ఎలా వాడారు, అసలు ఆ డబ్బులతోటి ఎక్కడెక్కడ ఎలా భూములు కొన్నారు, ఇవన్నీ కూడా సిట్ అధికారులు నిన్నటి 3వ ఛార్జ్ షీట్లో మరి వాళ్ళు అవన్నీ పొందుపరిచి దాన్ని కూడా న్యాయస్థానంలో దాఖలు చేశారు. మరి ఆ ఛార్జ్ షీట్ తోటి వైసీపీకి మాడు పగిలింది. అంతేకాకుండా ఉచ్చు అనేది మరింత గట్టిగా బిగుస్తూ ఉంది. అందుకే సాక్షి ఛానల్లో కానీ సాక్షి పత్రికలో కానీ ఈ ఛార్జ్ షీట్ పైన ఎక్కడా కూడా ఒక్క కథనం రాలేదు, ఒక్క వార్త రాలేదు. పోనీ ఇది తప్పుడు కేసు, ఇది అక్రమ అరెస్టు, ఈ ఛార్జ్ షీట్లో పొందుపరిచినవన్నీ కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెట్టినట్లుగానే కనిపిస్తున్నాయని చెప్పి సమర్థింపు వార్త కూడా ఒక్కటంటే ఒక్కటి లేదు. అంటే ఏ రకంగా లిక్కర్ కుంభకోణం కేసులో ఉచ్చు బిగుస్తూ ఉంది, తాడేపల్లి పెద్దలకు కూడా ఆ ఉచ్చు ఎలా బిగుసుకుంటా ఉంది అనేటువంటిది అర్థమైపోతా ఉంది. అందుకే ఈ అంశం పైన ఎక్కడా ఒక్క వార్త లేదు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా ఆ కాన్క్లేవ్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి అన్ని అంశాలని ప్రస్తావించారు, కానీ అమరావతి రాజధాని అనేటువంటి అంశాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే ఈ రెండూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రమాదకరంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే అమరావతి రాజధాని అని ఒప్పుకుంటే మిగతా ప్రాంతాల ప్రజలు మరి 5 ఏళ్ల పాటు మమ్మల్ని 3 ముక్కలాటతోటి ఎందుకు వంచావు అని చెప్పి అక్కడి నుంచి వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పి ఇప్పుడు నిర్ణయం తీసుకునేవాడివి, 5 ఏళ్ల పాటు ఎందుకు రాష్ట్రాన్ని నాశనం చేశావని చెప్పి మళ్ళీ ఆ ఓట్లన్నీ కూడా వెనక్కిపోయేటువంటి అవకాశం, ఆ ప్రమాదం పొంచి ఉంది. లేదు మళ్ళీ 3 రాజధానులే అంటే ఈసారి 11 వచ్చినాయి, నెక్స్ట్ టైం సింగిల్ డిజిట్ అయినా వస్తుందా లేదా అనేటువంటి అదొక అనుమానం. ఈ రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక డ్యామేజింగ్ ఫ్యాక్టర్గా జగన్మోహన్ రెడ్డికి పరిణమిస్తూ ఉంటే, ఇంకోవైపున మద్యం కుంభకోణం కేసులో మరి ఉచ్చు అనేటువంటిది మరింత బలంగా బిగుసుకుంటా ఉంది. ఈ క్రమంలోనే అతి త్వరలోనే తాడేపల్లి తలుపులు తట్టబోతా ఉన్నారు సిట్ అధికారులు అనేటువంటి సంకేతాలు కూడా ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున నిర్వహించేటువంటి ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక దిశానిర్దేశం, ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయబోతా ఉన్నాడు ఆ పార్టీకి, ఏదైతే అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నేతలకి. మరి ఆ ఆదేశాలు కూడా ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే రాష్ట్రం అంతటా కూడా అల్లర్లు సృష్టించాలి. ఎక్కడికక్కడ ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం కదా, పెద్ద ఎత్తున ప్రచారాలు చేయించుకుంటా ఉన్నారు. ఇంత పెద్ద రాజకీయ పార్టీ, ఇంత బలమైనటువంటి రాజకీయ పార్టీ ఎక్కడా లేదు అని. 11 సీట్లు వచ్చినటువంటి బలమైనటువంటి రాజకీయ పార్టీ, అంత బలమైనటువంటి రాజకీయ పార్టీకి ఈ రోజున పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఏమిటి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ బలం పైన వాళ్ళకున్న నమ్మకం ఏమిటి అంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చెయ్యం అని చెప్పేసి ఇప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఎన్నికలకు సంబంధించి ప్రకటన రాలేదు, నోటిఫికేషన్ సంగతి తర్వాత, ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి అనేటువంటిది ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ ఎన్నికల్లో పోటీ చెయ్యమని చెప్పేశారు. అంటే క్షేత్రస్థాయిలో వైసీపీకి ఉన్నటువంటి ఆ బలం అది. మరి ఆ బలంతో, ఆ బలమైనటువంటి క్యాడర్ తోటి రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే రాష్ట్రం అంతటా కూడా అల్లర్లు సృష్టించాలి, అలజళ్ళు రేకెత్తించాలి, ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టించి రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంగా మార్చాలి. దానికోసం అని చెప్పి అవసరమైతే ఇప్పటి నుంచే డబ్బులు పంచైనా కూడా క్యాడర్ని సమాయత్తం చేయండి, అవసరమైతే ఏదో రకంగా ఇతర రాష్ట్రాల నుంచి అయినా సరే జనాల్ని తీసుకొచ్చి అల్లరి ముక్కల్ని తెచ్చి ఇక్కడ పూర్తిగా అలజళ్ళు సృష్టించాలి అనేటువంటి దిశగా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో ఆ పార్టీ ముఖ్య నేతలకి, అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నేతలకి కీలక ఆదేశాలు ఇవ్వబోతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నిర్వహించబోయేటువంటి ఈ ఎమర్జెన్సీ మీటింగ్ యొక్క సారాంశం అన్నటువంటి అభిప్రాయం కూడా రాజకీయ పరిశీలకుల నుంచి అయితే కనుక వ్యక్తమవుతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన తాడేపల్లి ప్యాలెస్కి రావటం బెంగళూరు నుంచి, మరి అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతోటి నిర్వహిస్తున్నటువంటి ఈ ఎమర్జెన్సీ సమావేశం పైన, ఎమర్జెన్సీ మీటింగ్ పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.